సర్వైశ్చ దోషై పరివర్జితాని కపై దదర్శ స్వబలార్జితాని. కాబట్టి ఈ ఇళ్ళన్నీ కనుక చూస్తుంటే రావణభవనంలో ధనరాశులు ఇవన్నీ చూస్తుంటే చాలా గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ ఈ ధనములన్నీ ఏ దోషములు లేనటువంటివి, స్వచ్ఛమైనటువంటి ఆభరణములు, మరి వీళ్ళిద్దరు వైఢూర్యములు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, సంపాదించుకొని తీసుకొచ్చాడు. ఆ దేశాలన్నింటినీ ఆ లోకాలన్నింటినీ జయించుకొని తీసుకొని వచ్చాడు అనమాట. ఈ భగవంతుడు తీసుకొచ్చినటువంటి అనమాట. అందుకని ఇది కూడా పుష్ప విమానం కూడా మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరే హివాగ్నం రజసావకీర్ణం. ఆ గృహము ఒక ఉత్తమ విమానం వల్లే కనపడుతూ ఉన్నది అనమాట. రావణుని యొక్క భవనం అనమాట. అది భూలోకానికి స్వర్గలోకం నుంచి ఒక జారి వచ్చి పట్టిదానని అంత తెల్లగా అంత విశేషమైన కాంతులతోటి ప్రకాశిస్తూ నానా విధమైన వృక్షములతోటి ఆ రావణుని యొక్క భవనం ఉన్నది అని చెబుతూ ఆ రావణ భవనంలో ముఖ్యమైన శ్లోకం 14వ శ్లోకము ఇక్కడ చెబుతున్నాడు అనమాట. 14వ శ్లోకంలో 120లో 14 ఇదే ముఖ్యమైనటువంటిది. నియుజ్యమానాస్తు గజాసుహస్తా సకేసరాశ్చోత్పల పత్రహస్తా బభూవచే బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీ తథా పద్మిని పద్మహస్తా. చూడండి, ఇదే ఈ శ్లోకమే లక్ష్మీదేవి యొక్క చిత్రాన్ని గీయడానికి చిత్రకారుడికి మూలమైనటువంటి శ్లోకం. ఇది ఇక్కడే ఈ శ్లోకాలను పెట్టుకొని బొమ్మలు గీస్తారనమాట. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, నియుజ్యమానాస్తు గజా సుహస్తా. గజాహ అంటే ఏనుగులు, సుహస్తా గజములు తమ యొక్క చేతులతో అంటే తొండములతోటి అందంగా ఉండేటువంటి అందమైన హస్తములతోటి అమ్మవారికి కుండ వీటితోటి అభిషేకం చేస్తూ ఉన్నాయి అనమాట. అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నాయి అనమాట. మంచి ఆ హస్తములతోటి చేస్తున్నప్పుడు సకేసరోత్సోత్పల పత్రహస్త ఆ తామరాకులను పైకెత్తి బంగారు కలశాలతోటి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆ పరాగం రాలి పడుతూ ఉన్న ఏనుగుల మీద కూడా పడుతున్నాయి అనమాట. అటువంటి ఆమె పద్మిని పద్మహస్త పద్మముల పరాగం ఏనుగులపై రాలు. అటువంటి గజలక్ష్మిని చూచాడు అభిషేకం చేయుచున్నట్లుగా. అంటే గజములు అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నాయి. సకేశరోత్సోత్పల కేసరములతో కూడిన ఉత్పలములతోటి ఆ నీళ్లతోటి ఆ కలిగినటువంటి ఆ ఉత్పలములు నీళ్లతోటి కలిగినటువంటి ఆ కుంభములతోటి ఏనుగులు అభిషేకం చేస్తున్నాయి. ఈ దృశ్యం చిత్రాన్ని చూశాడు. ఈ చిత్రాన్ని రావణుని లంకలో చూశాడు. కాబట్టి ఈ చిత్రం మొట్టమొదటి ఎక్కడుంది, రావణుని లంకలో ఉన్నది అని అర్థం. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే అక్కడ పోయి కూర్చొని. అందుకనే ఆ ఏనుగు ముఖము లక్ష్మీముఖం, ఏనుగు ముఖము లక్ష్మీముఖం. అందుకనే అశ్వగోర్మారథం హస్తినాథ ప్రబోధిని గుర్తుకొచ్చిందా. హస్తి అంటే ఏనుగు. ఆ ఏనుగు ఘీంకారం అనేటువంటి శుభకరమైనటువంటిది అనమాట. అక్కడ విశేషమైనటువంటిది అప్పుడు ఆ సందర్భంలో చెప్పుకోవచ్చు. బభూవత్యాదేవి చకృత సుహస్త లక్ష్మీ తథా పద్మిని పద్మహస్త. పద్మహస్తములతోటి ఉన్నటువంటి ఆ పద్మిని అంటే అమ్మవారు అనమాట. పద్మిని అంటే కూడా అమ్మవారు అనమాట, అంటే లక్ష్మీదేవి. బంగారు కలశములతో అభిషేకం చేయుచున్నట్లుగా చిత్రింపబడినవి. అటువంటి బొమ్మను ఆ చిత్రీకరణను చూశాడు మన హనుమ. అంటే ఏమిటనమాట, సాక్షాత్తు లక్ష్మీదేవి పోయి కూర్చొని ఉన్నది అక్కడ. కాబట్టి లక్ష్మీదేవి కూర్చున్నది అని అంటే దాని అర్థం ఏంటనమాట, ఆ లంక అంత గొప్పది అనమాట. లంక అంత గొప్పది. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు బయలుదేరుతుంది మళ్ళీ. అందుకని లక్ష్మీదేవి వెళ్ళేటప్పుడు చెప్పదుట, నేను ఎప్పుడు వెళ్తున్నానో ఏమిటో చెప్పదు. అది దీనికి సందర్భంలో చిన్న కథ ఒకటి మీకు వినిపిస్తే కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఆ సాక్షి అనేటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటిది అనమాట. ఒక సన్యాసిని లక్ష్మీదేవి దగ్గరికి వచ్చుట, సన్యాసి దగ్గరికి లక్ష్మీదేవి వచ్చింట. అయ్యా సన్యాసి దగ్గర ఏం ధనం లేదుగా, నేను ఆవహించుతాను అన్నాడు. అమ్మ నమస్కారం, నన్ను మాత్రం ఆవహించవాలమ్మా, నేను సన్యాసి ఇటునే ఉంటాను అన్నట్టు. అదేమిటయ్యా అంటావా, నిన్ను ఆవహించాలని నా కోరిక ఉంది అంటే, నువ్వు ఆవహించుతావు ఎప్పుడు పోతావు ఏమిటో కూడా మాకు తెలియదమ్మా, అంత గందరగోళం అయిపోతుంది, నమస్కారం. కాదు నేను సరే అట్లయితే ఆవహించితే నువ్వు ఎప్పుడు పోతావో చెప్పు, అది నాకు గుర్తు చెప్పు. నన్ను గుర్తు చెప్పినాడంటే నీ భార్య
నీ యొక్క పరివారాన్ని కానీ వాళ్ళందరినీ నోరు వారేసుకుంటుంది, తిడుతుంటుంది. అదే స్టార్ట్. అప్పుడే అనమాట నేను ఒక్కొక్క అడుగు బయటకు వేసేస్తుంటాను. అదే మొండి గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా ఆయనకి ఏమున్నది, భార్య పిల్లల ఏమున్నది, ట్రంకు పెట్ట ఒకటి ఉంది, తర్వాత చిరిగిపోయిన బట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ పోతుంటారు. సరే, కానీ నీ కోరిక కూడా చూద్దాం. ఆవహించేటప్పటికి ఈయనేమనుకున్నాడు, ఆవహించానన్నది నువ్వు ముందు మొట్టమొదటి పరీక్ష చేస్తా. నువ్వు ఆవహించానో ఎట్లా ఉంటుందో చూస్తా. సన్యాసి కదా. సరాసరి రాజుగారి యొక్క అంతఃపురానికి బయలుదేరుతున్న రాజుగారు భటులు అందరూ ఉన్నారు కదా, ఈయన సన్యాసి వేషం ఇదంతా ఇది. భటులు అందరు ఎవరైనా వస్తున్న ఆపేటువంటి వాడు ఆయన వచ్చేటువంటి, అమ్మో మహాప్రభు వస్తున్నాడు అని మహాసన్యాసి మహర్షి రాజుగారి దగ్గరికి వచ్చేస్తున్నాడు, మనం కానీ అటువంటి రాజుగారి చివాట్లు పెడతాడు అని వెళ్ళకుండా ఆయన నమస్కారాలు చేస్తున్నాడు. లోపలికి వెళ్ళిపోయి ఎక్కడికి చేద్దాం, రాజుగారి దగ్గర కాదు అమ్మవారి దగ్గరికి పోదాం, రాణిగారి దగ్గరికి పోదాం అనుకున్నాడు. రాణిగారు నిద్రపోతుందంటే పోయి ఏం చేసేవాడిని, అసలు ఏం చేస్తుందని రాణిగారి గుండె మీద పెట్టి ఒక తమ్ముడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అనమాట, ఒక తమ్ముడు అంటే దాని అర్థం తీసుకెళ్ళి ఎట్లయినా జైల్లో పడేస్తారు, చంపేస్తారు కదా, అప్పుడు ఈ సంగతి తేలుతుంది లక్ష్మి చేశాడు. ఆమె ఒకసారి లేచేటప్పటికి లేచేటప్పుడు ఆ పక్కలో పెద్ద త్రాచుపాటు అనమాట. అమ్మో మహానుభావుడు అయ్యా, నువ్వు వచ్చావు, త్రాచుపాటు నుంచి రక్షించావు. నువ్వు ఇంకేముంది, రాజుగారు వచ్చారు, వాళ్ళందరికీ ఎలా కనపడుతున్నాడు, ఒక పెద్ద మహర్షిలాగా ఇలా కనపడ. అంటే లోపల స్త్రీ ఉన్నది. స్త్రీ ఉన్నప్పుడు అట్లా కనపడతాయి. స్త్రీ లేదనుకో, స్త్రీ లేకపోతే నిజంగా సన్యాసి వాడు. లోపల చూడు ఆయన సన్యాసి, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం మహర్షిలాగా ఒక పరమాత్మ దిగొచ్చాడా అన్నట్టుగా వాళ్ళకి కనపడుతున్నారు. ఏమయ్యా ఇక్కడే ఉండవయ్యా అని అన్నారు, అంతా ఉన్నారు. నేను పోతాను 4 కాదు కానీ ఇక్కడే ఉన్న 4-5 రోజులు అయిపోయిన తర్వాతనే ప్రతి విషయంలో అడగటం, ఈయన చెప్పటం. యుద్ధానికి పోయేటప్పుడు ముందు ఈయన తీసుకొని పోతాడు. యుద్ధానికి పోయేటప్పుడు రాజుగారు ఈ సన్యాసిని తీసుకుని పోతాడు. ముందు ఆయనే కొంతకాలం వయసులో ఆయన యుద్ధానికి పోవట్లేదు, ఈయనే పోతున్నాడు యుద్ధానికి. అన్నీ చేయాలి, ఇంకెక్కడ లేదు. ఏమంటే నీకు భార్య పిల్లలు ఎవరు లేరు, నేను కట్టయితే నేను ఏర్పాటు చేస్తానన్నాను. భార్య పిల్లలు కొంతకాలం 12 సంవత్సరాలు అన్నాడు. అన్న తర్వాత ఇక ఒక రోజున ఇక నెమ్మదిగా ఆ రోజు రానే వచ్చేసింది. 12వ రోజు వచ్చేసేటప్పటికీ భార్య నోరు వారేసుకోవటం మనం. అందుకనే అర్థం ఏంటంటే నోటి నుండే లక్ష్మీదేవి ఉంటుంది. వాగ్వాదిని మనకి అమ్మవారి లలితా రహస్యనామాల్లో వస్తుంది. వాక్కులు అనేటువంటి లోపల షట్కమలలో 6 కమలాల్లో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి నుంచే వస్తుంది వాక్కు. ఆ వాక్కు వల్లనే మనకి లక్ష్మి అనేటువంటిది వస్తుంది. ఈ లక్ష్మీదేవి మాత్రం లోపల మలినాలతోటి మనం ఏర్పాటు చేస్తే మలిన వాక్కులే వస్తుంది. ఆ వాక్కు వచ్చేటప్పుడు ప్రారంభమైనావు కదా అని అనుకున్నాడు. వెంటనే రాజుగారు ఏమన్నాడు, మంత్రి రావాయా పోదాం, మనం వేటకి పోదాం అని అన్నాడు. వేటకి వెళ్ళిపోయాడు. వేటకి వెళ్ళిన తర్వాత కసేపు వేటాడిన తర్వాత ఎప్పుడు గౌరవించేటువంటి రాజుగారు, నేను కసేపు నిద్రపోవాలి, నీ తొడ మీద నా శిరస్సు పెట్టి నిద్రపోతానాయా అని నిద్రపోతుంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి రెట్ట వేసింది. ఆ రెట్ట ఈయన యొక్క గొంతు మీద పట్టింది. రే ఇట్లా ఉందేనని తీసేస్తే బాగుంటుందని ఈయనేం చేశాడు, చిన్న కత్తి తీసుకొని నెమ్మది ఇటు పెట్టి ఇటు అంటున్నాడు. అప్పుడే వెనుక వచ్చింది, ఊరివరి నిన్ను ఇంత నమ్మితే నన్ను చంపడానికి వేసావు ఎత్తు, ఇప్పుడు నన్ను చంపడానికి కదా నువ్వు, కాబట్టి ఈ కత్తితో నా గొంతు మీద పెట్టేసావు, నేను లేచాను కాబట్టి సరిపోయింది. అరే భట్లారే ముందు వీడిని బంధించంటారు. అయిపోయింది. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. పట్టుకొచ్చేసి తీసుకొచ్చేసారు, ఇంత చేసాము, ఈ మంత్రి ఇంత పని చేశాడు చూడండి అని వాళ్ళందరూ చేస్తుంటే అప్పుడు అంటాడనమాట, ఎవరు ఈ సన్యాసి ఉంటే, నీ గొప్పతనం కాదు కదా, నీ గొప్పతనం అనుకుంటున్నాను ఏమిటో అని తర్వాత సంగతి చరిత్ర అంతా చెప్పాడు. అప్పుడు నమస్కారం చేసి నేను వెళ్ళిపోతాను లక్ష్మీదేవి అట్లా. అందుకని ఆ లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు అందుకనే కొంతమంది సామెత, మట్టిగా పట్టుకున్న మట్టి కూడా బంగారం ఉంటుందని అట్లా పోయేటప్పుడు కూడా అట్లానే కోతుంటాను అనమాట. అట్లానే ఆ లక్ష్మీదేవి ఆ లంకలో స్థిరమై కూర్చున్నది అనమాట. ఆ స్థిరమై కూర్చున్నది కాబట్టి మన రావణాసురుడి యొక్క మాటలు సాగుతూ ఉన్నాయి అనమాట అక్కడ. సరే, అయితే చివరి శ్లోకం, తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మనో జనకసుతాం సువర్త్మన అపశ్యతో అభవద్ అతి దుఃఖితం మనః సుచక్షుష ప్రవిచరతో మహాత్మన. హనుమంతుడు ధర్మ మార్గంలో చూస్తున్నాడు అనమాట. ఎక్కడ ఏవో సుఖాలు కనపడ్డాయని అక్కడ ఆగల, అమ్మవారి కోసం దర్శనం చేస్తున్నాడు. దృఢమైన నిశ్చయం కలిగినటువంటి వాడు, నిశిత దృష్టి కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన చూస్తున్నాడు, అన్వేషణ చేస్తున్నాడు. కానీ అమ్మవారి దర్శనము కాలేదు. ఇక్కడ దర్శనం అనేటువంటి మాట చూడాలన్నమాట. ఎక్కడైనా మనం ఆలయానికి వెళితే
మరి మరి దేవుని దర్శనం అయిందా అని అనాలి. దేవుణ్ణి చూసావా కాదు. ఇక్కడ దీనిలో పదాలు జాగ్రత్త పట్టుకోవాలి. దీనిలో చూచావా అనేటువంటి తెలుగు పదం ఇది. అమ్మవారి దర్శనం అయిందా అది ప్రశ్న. అమ్మవారి దర్శనం అంటే దాని అర్థం నీకు అదృష్టం ఉంటే అమ్మవారి దర్శనం అవుతుంది. నువ్వు చూడటం ఆమెకి దేవుడికి నువ్వు దేవుడి కోసం నువ్వు పోతున్నావు, కానీ హనుమ ఆమె కోసం వస్తున్నాడు కాబట్టి ఆమె దర్శన భాగ్యం కోసం వస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంతవరకు దర్శన భాగ్యం కలగలేదు. ఇక నెమ్మదిగా క్రమక్రమంగా ఆయనకు పుష్పక విమానం అంతా చూశాడు. ఇది 8వ సర్గలో పుష్పక విమానం. ఆ పుష్పక విమానంలో ఎలా ఉంటుందని అంటే, అది ఒకసారి దానిలో ఎక్కేస్తే మనస్సు ఏ విధంగా మనస్సులో అనుకుంటే చాలు, ఇంద్రలోకం పోవాలంటే ఇంద్రలోకం వెళ్ళిపోయి, ఇప్పుడు ఎట్టయితే రిమోట్ ఇటా ఎక్కేస్తే పనిచేస్తుంది అట్లా ఆ విధంగా మనస్సు ప్రకారంగా మనస్సమాధాన సమాన వర్జితం అని వీళ్ళు పుష్పక విమానాన్ని గురించి వర్ణించాడు. ఆ తర్వాత ఆ పుష్పక విమానంలో ఉన్న అంతఃపురాన్ని గురించి వర్ణించాడు. ఇక్కడ అంతఃపురం అనేటువంటి దానిలో మనకి అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పక విమానంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు, వాళ్ళు ఆ రాత్రి సమయంలో వాళ్ళు బాగా సుఖాలు పడి నిద్రపోతూ ఉన్నారు. ఆ నిద్రించుకున్నటువంటి ఆ నిద్రను కూడా ఇందులో ఆ నిద్రను కూడా వర్ణించాడు అనమాట. అందులో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, భగవద్గీతలో చెప్పాడు అనమాట, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి విషయములు. ఇవి ఎప్పుడు ఇంద్రియములకు ఆహారం. ఇంద్రియాలు ఎప్పుడు అడుగుతుంటాయి అనమాట, నాకు ఆహారం కావాలి అని. ఆ ఆహారం అంతా మనకి రావణాసురుడు తన యొక్క పుష్పక విమానంలో పెట్టుకున్నాడు. అంటే ఈ పుష్పక విమానం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాడు. ఇవన్నీ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా మనకు ఉంటాయి అనమాట. ఈ పుష్పక విమానంలో ఎట్లా ఉంటాయి అనమాట, అనేక ఆహారాలు ఉన్నాయి అనమాట. దీనిలో పుష్పక విమానంలో దర్శనీయంగా ఉంటాయి అనమాట. పుష్పక విమానంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి అనమాట. అట్లనే దీనిలో దర్శనీయంగా ఉండేటువంటి విచిత్రాలు ఉన్నాయి. అట్లనే వినటానికి 27వ శ్లోకంలో ఈయన వినటానికి అంటే వాళ్ళు దివ్యమైనటువంటి ఆలాపనలు చేస్తున్నాడు. నాదితాం మత్త విహగై దివ్య గంధాది వాసితాం. అట్లా ఆ విధంగా పక్షుల కలకల ధ్వనులు అనేకమైనటువంటి అనమాట. దీనిలో శబ్ద స్పర్శ రూప రసగంధములు దానిలో చక్కగా వందలో ఉన్నాయి. ఇటువంటి ఆ పుష్పక విమానాన్ని చూసి 31వ శ్లోకం 130వ పేజీలో 130లో 31వ పేజీ హనుమ చూసి ఏమనుకున్నాడంటే, స్వర్గోయం దేవలోకోయం, అయం స్వర్గ, ఇది స్వర్గమా దేవలోకమా? ఆ లోపల ప్రవేశించాడు, పుష్పక విమానం చూస్తున్నాడు. పుష్పక విమానం అని అనుకోలేదు ఈయన, అనుకునేటట్టుగా కూడా లేదు. అది స్వర్గం లాగా ఉంది. ఆ పుష్పక విమానం ఒక్కసారి రావణాసురుడు వెళ్ళాలి దేవలోకం అంటే లేచి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎక్కడుండేది తన ఇంట్లోనే పెట్టుకున్నాడు అనమాట. అట్లా అనమాట. ఇంద్రస్యం పురీ భవేత్, ఇంద్రుని యొక్క పురమా ఇది అమరావతి. సిద్ధిర్వేయం పరాహిస్య ఇత్యమన్యత మారుతి. ఈ ఇంద్రుని యొక్క అమరావతి లేక తపస్సిద్ధి వలన సంపాదించినటువంటిదా అని అనుకుంటున్నాడు. తపస్సిద్ధి వల్లనే సంపాదించినటువంటిది. కుబేరుడు తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ఇస్తాడు. బ్రహ్మదేవుడికి ఏమో విశ్వకర్మ తయారు చేసి ఇస్తాడు. నువ్వు తిరగవయా లోకాలని అంటే చివరికి ఏం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? మనవడికి ఇచ్చాడు. ఇది మనవడు అవుతాడు. బ్రహ్మదేవుని కొడుకు పులస్త్య బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్వసు బ్రహ్మ కొడుకు రావణాసురుడు. అర్థం కాదా? చివరికి ఎట్లా ఉంటుంది? బ్రహ్మదేవుడు పక్షపాతం చూసుకోండి ఎట్లా ఉంది. ఎంతసేపు తన కుటుంబాన్ని బాగా చేసుకుంటే పురాణాల్లో కూడా చూసుకోండి. ఈ బ్రహ్మదేవుడి సంతానమే వీళ్ళందరూ రాక్షసులందరూ బ్రహ్మదేవుడి సంతానమే, దేవతలు బ్రహ్మదేవుడి సంతానమే. అంతేగానే దాంట్లో కశ్యప ప్రజాపతి సంతానం ఈ రాక్షసులు దేవతలు వీళ్ళందరూ. అట్లా ఆ విధంగా ఆ బ్రహ్మదేవుని యొక్క సంతానం వీళ్ళందరూ. వీళ్ళందరూ ఇక్కడ ఈ విధంగా చూసి మన హనుమ చూసి ఇక్కడి నుంచి మరి ఆయన దీనిలో ఆ స్త్రీలు ఉన్నటువంటిది ఏదో ఒకటి ఉదాహరణకి చూద్దాం. 136వ పేజీలో 63వ శ్లోకం, 136లో 63. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాల గృధితాహిస మాలేవ గృధితా సూత్రే శుశుభే మత్త షట్పదా. అంటే ఆ యువతులు ఆ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోండి, వర్ణన ఎలా ఉన్నదో చూసుకోండి. ఒండరులు భుజములు చాచి ఉన్నారట, అంటే పడుకొని నిద్రిస్తున్నారు. ఇట్లా ఒకరి భుజం మీద ఒకళ్ళు, ఒక 10 మంది
వారు వారి వారి భుజంలో ఉన్నారట. అది ఒక మాలగా ఉన్నది, పుష్పమాలగా. దారం ఎలా అయితే గుచ్చి ఏ విధంగా పుష్పమాల ఉంటుందో ఆ విధంగా ఉన్నారట. ఆ మాలలో ఉన్న భుజ సూత్రమును అంటే భుజములే దారం. తుమ్మిదల వంటి నల్లని కేశపాశములు అందముగా ప్రకాశిస్తుంది. అంటే ఇలా ఆ కేశములు ఉంటాయి, నల్లగా ఉంటాయి, ఈ భుజాలన్నీ వేశారు, చూసిన నల్లని ఒక పుష్పమాలలాగా కనపడుతూ ఉన్నాయి అని వర్ణన చేస్తున్నాడు అనమాట. అంటే అంతటి అందమైనటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో చెప్పలేము, ఎంతమందిని తీసుకొచ్చాడో చెప్పలేము. అందుకని ఒక చోట చెప్తాడనమాట, కొంతమందినేమో యుద్ధాలు చేసి రాజుల్ని జయించి పట్టుకొచ్చాడు కొంతమందిని, కొంతమంది ఈయన యొక్క పరాక్రమాన్ని మెచ్చుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమందిని బలవంతంగా తీసుకొచ్చారు, రకరకములైన వేషాలు వేశాడు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అందుకనే దేవతలందరూ ఎప్పుడు వీడికి చావు ముడుతుందో అని ఎదురు చూశారు. చివరికి నలకూబరుడు శాపం పెడతాడు. ఏ స్త్రీని నీవు బలాత్కారం చేస్తావో ఆ బలాత్కారం చేసినప్పుడు నీ యొక్క శిరస్సు 1000 ముక్కలు అవుగాక అని శాపం పెట్టేశాడు. అందుకని ఈయన ఎప్పుడు జాగ్రత్త పడుతుంటాడు. సీతాదేవిని చాలా మంది ప్రశ్న వేస్తారు, 10 నెలలు అక్కడ ఉంచాడు, 10 నెలలు ఉంచడం ఏమిటయ్యా ఇది, ఏమైనా తీసుకొని వెళ్ళావు కదా. ప్రస్తుత కాలంలో పేపర్లో వేస్తుంటాడు రకరకములైనటువంటి ఇవన్నీ మాటలు చెప్పుకోకూడదు ఇప్పుడు ఈ సందర్భంలో. అట్లానే కదా అని అంటే వీడికి భయం, ఎందుకంటే తలకాయ వెళ్ళిపోతుంది. అందుకని భయపెట్టి ఆ మనిషిని లొంగ తీసుకోవాలి. చూసుకోండి, రాక్షస స్వభావం ఇది, భయపెట్టి లొంగ తీసుకోవాలి కొంత. ఇది మనకి పైకి కథాపరంగా తత్వచింతనతోటి చూస్తే మనకు ఏమిటి అర్థము, ప్రకృతి పురుషులు కలిసి ఉన్నప్పుడు ప్రకృతిని వేరు చేసి ఆ ప్రకృతిని తాను పొందితే తాను పరమాత్మ అవుతాను, అది దుర్బుద్ధి. ఇది అసలు విషయం. రాముడు పరమాత్మ కాదు, నేను కావాలి గొప్పవాడిని, నేను గొప్పవాడిని కావాలంటే సీతని నేను చేసుకుంటే నేను గొప్పవాడిని అయిపోతాను. అంటే ప్రకృతిని నా వశం చేసుకోవాలి. అది ఎట్లా అవుతుంది, నీవే ప్రకృతి పురుషులు అనే పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడివైతే నీవు వాళ్ళని ఎట్లా అర్థం చేసుకుంటావు? నీవు ఎవరివి? పరమాత్మ యొక్క అంశం, బిడ్డలు. పరమాత్మ ఏమి చెప్పాడు, నా యొక్క కుమారుడే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క కుమారుడే ప్రజాపతులు, ఆ ప్రజాపతుల్లో పులస్త్య బ్రహ్మ అనేటువంటి వాడు ఒకడు, పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్వవసు బ్రహ్మ, విశ్వవసు బ్రహ్మ యొక్క కుమారుడు రావణాసురుడు. కాబట్టి అయ్యవారి యొక్క భార్య తనకేమవుతుంది చూసుకోండి, వరుసలో చూసుకోండి, తల్లి కన్నా తల్లి. అందుకనే మాత అనేది, సీతామాత అనేది. ఏమిటి పట్టుకొచ్చేసేసాడు అంటే ఈ రాక్షస స్వభావం కదా, తనకు పొందిన ఉన్నటువంటి ఆ రాక్షస స్వభావంతో నిజమేమిటో తెలుసుకునేటువంటి వాడు అనమాట. అట్లా రావణ స్త్రీలందరినీ చూచి ఆయన తర్వాత చివరిన 73వ శ్లోకంలో 138లో పునశ్చ సో అచింతయదార్థరూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత ఆధాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టం అనార్యకర్మ. లంకేశ్వరుడు ఇంతటి గొప్పవాడైనటువంటి వాడు అనార్యకర్మ చేశాడే, గుణవంతరాలైనటువంటి సీతాదేవిని తీసుకొచ్చాడు, ఇటువంటి దుష్టమైన పని చేశాడే అని అనుకొని మరలా వెతకడం ప్రారంభించాడు. మరలా వెతికితే ఆయనకి కనపడినటువంటిది చివరికి రావణాసురుడిని చూశాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఆయన మినువుల రాసి పోస్తే ఎలా అయితే ఉంటుందో అటువంటి కాంతితోటి ఉన్నాడు. ఆయన యొక్క భుజాలు ఇవన్నీ చూస్తే ఆ భుజముల మీద విష్ణు చక్రం యొక్క గీతలు ఉన్నాయి. అంటే విష్ణువు మీద కూడా యుద్ధానికి పోయినాడు. అది అన్ని యుద్ధాలే, మన వాడికి ఎప్పుడు చూసినా కానీ యుద్ధాలే, అవన్నీ గుర్తులే. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఎందుకంటే చావడు కాబట్టి ఉన్న వరం ఉంది కదా, అందులో ఎవరు చంపలేరు కదా, కాబట్టి యుద్ధానికి పోవటం. ఇంకది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ దేశం మీదకి యుద్ధానికి పోదామనేది ఆ గుర్తులన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ రాత్రిపూట హనుమ చూశాడు. మరి హనుమ చూశాడంటే ఏ రూపంలో చూశాడు? పిల్లంత రూపంలో చూశాడు. అంటే పిల్లంత అంగుష్ట ప్రమాణం అంత ఉన్నాడు కాబట్టి అవన్నీ చూశాడు. చూడండి ఎంత గమ్మత్తుగా, ఎంత విశేషంగా. అందుకనే దేశకాలం దగ్గరగా చూడాలి. ఎందుకంటే రాక్షసులకి ఎవరికి కనపడకుండా ఉండాలి. పిల్లంత ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా పక్కన ఎవరన్నా వస్తుంటే పక్కకి దాక్కోవచ్చు. పిల్లంత ఉన్నాడు కాబట్టి కామరూపధారి కదా ఆయన, కామరూపధారి కాబట్టి పిల్లంత ఉన్నాడు ఆయన. అన్నీ ఆ విధంగా చూశాడు. చూసి ఆ రాత్రి వాళ్ళందరూ వీణలు, ఆయుధాలు, వీటి స్త్రీలు పట్టుకునేటువంటి ఏమిటి వాయిద్యాలు,
వాయిద్యాలు 10-15 రకములైనటువంటి వాయిద్యాలు. ఆ వాయిద్యాలు ఏమేమిటో కూడా మనకు సుందరకాండలో కూడా మృదంగం, విపంచి, పణవము, డిండివము, డాంబరము, అట్లానే డంబరము, ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటి పటకం, తర్వాత అనేకమైనటువంటి మడ్డుకము ఇనేటువంటి వాయిద్యాలు. ఈ వాయిద్యాలన్నీ వాయించి ఆ రాత్రిపూట అర్ధరాత్రికి ఈ శుభ్రంగా హాయిగా నిద్రపోతూ ఉన్నారట. ఇవన్నీ చూసిన తర్వాత ఒక గదిలో ప్రత్యేకమైనటువంటి ఒక సీతా అమ్మవారి లాంటి మరి మండోదరిని చూశాడు. మండోదరిని చూసి అమ్మయ్య అని అనుకున్నాడు, సీతాదేవిని చూసేసాడు. కాబట్టి ఈ సంతోషపట్టలేకపోతున్నాడు. ఇక్కడ పొరపాటు పడ్డాడు, తర్వాత అనుకుంటాడు పొరపాటు పడ్డాను. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్తనాశయానాం చారురూపిణీం. అందమైనటువంటి ఈమె గౌరీం కనకవర్ణాభాం అంటే కనకవర్ణం అని అంటే బంగారు వర్ణము, గౌరీ అంటే తెలుపు వర్ణం, రెండు తెలుపు బంగారు రెండు కలిసినటువంటి వర్ణములతో ఉన్నది. అంతఃపురానికి ఈశ్వరి, పట్టపురాణి అయినటువంటి ఆమె మండోదరి. మండోదరి కరెక్టు, మందోదరి కరెక్టు. సహజంగా మందోదరి అనే మాటకి అర్థం ఉంది, మండోదరి అనే మాటకి అర్థము మనకు సరిగ్గా రాదు. మండోదరి అంటే మండు అని అంటే అర్థం కప్ప అని అర్థం, కప్ప వంటి పొట్టగలది అని అర్థం వస్తుంది అనమాట. కానీ అది సరైనటువంటి అర్థం కాదు, మంద ఉదరి. అందుకని వాల్మీకి రామాయణంలో కూడా చాలా చోట్ల మందోదరి అని ఉంది. మంద అంటే పలుచని ఇక్కడ అర్థం, పలుచని ఉదరము కలిగినది, తలోదరి అని అర్థం. పలుచని ఉదరము కలిగినటువంటి వాళ్ళు సాముద్రిక ప్రకారంగా అందంగా ఉంటారు. పలుచని ఉదరము కలిగినటువంటి వాళ్ళకి ఆరోగ్యమైన సంతానం కలుగుతుందని సాముద్రిక శాస్త్రంలో ఉంది అన్నమాట. తలోదరి అని అనమాట, మందోదరి. ఆ పేరు మందోదరి. లేవు కోసం మనం మండోదరి అన్న ఇబ్బంది లేదు. ఆ మండోదరిని చూచాడు. చూచి ఒక్కసారి ఆయనకి పట్టలేనటువంటి సంతోషం వచ్చి ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం. చూసారా, చుచుంబపుచ్చం, చాచా 2 సార్లు అంటే ముద్దు పెట్టుకోవడం. చూచు అంటే మన పెదవులు కూడా ముందుకు వస్తుంటుంది కదా, ఆయన తోక ఆయన చుచుంబపుచ్చం. ననంద చిక్రీడ జగౌ జగామా, పాటలు పాడారు సంగం కాసేపు. ఇంకా ఆయనకి సంతోషం వచ్చాడు, పాట పాడటం మొదలు పెట్టేసాడు. పాట పాడటం మొదలు ఏవో రామ రామ నమోస్తు రామాయణ ఏవో ఒక పాటలు పెట్టు. స్తంభానరోహాన్ నిపపాత భూమో, స్తంభం చకచక పైకి ఎక్కడం మళ్ళీ కింద పడటం అంటే కోతి లక్షణాలు. ఈ కోతి లక్షణాలు చూపించాడు అనమాట ఇక్కడ. భూమో నిదర్శన్ స్వాం ప్రకృతిం కపీనాం, స్వాం ప్రకృతిం కపీనాం, తన ప్రకృతి సహజ లక్షణాలని చూపించాడనమాట. ఆ మండోదరి అమ్మాయి సీతాదేవిని చూసేసాను, సీతాదేవిని చూసాను అనుకొని మళ్ళీ వెంటనే తర్వాత శాఖలోకి వచ్చేటప్పుడు ఏమిటి సీతాదేవిని చూసాను అనుకుంటున్నాను. సీతాదేవి ఇట్లుంటుందా, ముందేం చెప్పి సనాతనే సన్ని వర్త్మని సన్నివిష్ట అని చెప్పేశాడు కదా. సనాతన ధర్మం కలిగినటువంటిది ఆమె, పతివ్రత, సాధు, ఈ విధంగా తను చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఇట్లా పొరపాటు పడ్డాను నేను, అరే ఇక్కడ ఎట్లా ఏంటో ఉంటుంది అని అనుకొని అదే 149వ పేజీలో మొదటి శ్లోకంలో అవధూయచతాం బుద్ధం, అవధూయ ఎగరగొట్టబడినటువంటి అంటే బుద్ధి కలిగింది అప్పుడు. ఇక్కడ పొరపాటు పడ్డాడు. ఇంత బుద్ధిమంతుడు కూడా, హనుమంతటి బుద్ధిమంతుడు కూడా అమ్మవారిని దర్శన భాగ్యం దగ్గరికి వచ్చేటప్పుడు పొరపాటు పడతావు, జాగ్రత్తగా ఉండు అని అర్థం. ఇక్కడే పరీక్ష అనమాట, మహాపరీక్ష. హనుమంతుడికి మహాపరీక్ష జరగబోతుంది, ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అలా చూసి బభూవస్థితస్తదా జగామచాపరం చింతాం సీతాం ప్రతి మహాకవి. కాదనని సీతను మరలా అన్వేషించాలని ఆ సీతాదేవి కోసం అన్వేషణ కోసం ప్రారంభమైనాడు. మరి ఇట్లా అందమైన యువతల మధ్య ఆయన రావణాసురుడు ఉన్నాడు. ఈ విధంగా అన్నీ చూశాడు. తర్వాత మరలా వెతికితే వీళ్ళు తాగేటువంటి మద్యపానం ఉన్నటువంటి రకరకములైన మద్యపానాలు కూడా ఎట్లా ఉన్నాయి కూడా చూపించాడు. అంటే ఇవన్నీ ఏమిటనమాట, శబ్దస్పర్శ రూప రసగంధములు బాగా లంకలో బాగా సమృద్ధిగా ఉన్నాయి. అంటే అనగా ఇంద్రియములు అనుభవించేటువంటి వాడు రావణాసురుడు అని అర్థం. ఇప్పుడే తపస్సులు ఏం చేయట్లేదు కాబట్టి అనుభవించడమే. తపస్సు పోతున్నాడు అనుకో, ఇవి కనుక తలుపు తాళం వేస్తాడు, మళ్ళీ తపస్సు చేసుకుని వస్తాడు, మళ్ళీ తలుపు తాళం తీస్తాడు. ఇదేనమాట. అంటే ఏంటన్నమాట, ఇంద్రియాలను అణుచుకోవటం అంటే ఇదేనమాట. ఇలా చేశాడు అనమాట. ఇట్లా అనేక మందిని, అందుకే చివరి 46వ శ్లోకం 156లో 46 దేవగంధర్వ కన్యాశ్చ. ఎవరెవరు ఉన్నారు చూసుకోండి, ఎంతమందిని తీసుకొచ్చాడు.
దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణో హనుమాన్ నైవాపశ్యత జానకీ. దేవ కాంతలు నాగకాంతలు ఎంతో మందిని చూశాడు. నైవాపశ్యతి జానకీ, జానకిని మాత్రం దర్శించలేకపోయినాడు. అమ్మవారిని దర్శనం కాదు, ఇంతమందిని చూస్తున్నాడు కానీ అమ్మవారు అక్కడ ఉంటుందని ఊహించాడా? అశోకవనంలో ఉంటుందని ఊహించరు. ఎవరు ఊహించరు అసలు అశోకవనంలో ఉన్నదని ఎవరు ఊహించరు అన్నమాట. అట్లా ఈ విధంగా మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రశ్న వస్తుంది. ఏమనంటే హనుమ ఇంతమందిని చూశాడు కదా, ఇంద్రియ విషయములు ఇవన్నీ కూడా చక్కగా పోషింపబడుతున్నాయి కదా, మరి ఎక్కడ ఏ ఇంద్రియ విషయానికి ఆయన లోను కాలేదు. అందుకనే భగవద్గీతలో చెప్పాడనమాట, పద్మపత్రం ఇవాంభస, అదేమిటి, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రం ఇవాంభస. అంటే ఏంటనమాట, ఇలా ఉన్న చోట ఎలా ఉండాలి, తాను మమేకం కాకుండా తన యొక్క కర్తవ్యం పట్ల బాధ్యతతో ఉంటేనే అది కర్మయోగం. అక్కడ ఉన్నటువంటి ఆ రుచులు, అనేకమైన రుచులు ఉన్నాయి, మద్యాలు ఉన్నాయి, స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరూ నేను కూడా వాళ్ళల్లో కలిసిపోతానని అంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, తన యొక్క కార్యక్రమంలో భంగం కలుగుతుందన్నమాట. ఇదే అధర్మము, దీన్నే పాపం అని అంటారు. ఏ కార్యం అయితే సాధించాలనో ఆ కార్యాన్ని వదిలేసి అపమార్గంలో వెళితే అదే అధర్మం, అదే పాపం అది అన్నమాట. అందువల్లే హనుమాన్ గురించి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కార్య సాధనలో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అనేకమైనటువంటి ఆకర్షణలు వస్తాయి. వాటన్నిటినీ తెలుసుకొని వాటిని పక్కన పెట్టాలి. ఆ సందర్భంలో ఎట్లా ఉండాలి అంటే, పద్మపత్రం ఇవాంభస, అన్నీ చూస్తూనే ఉన్నాడు కానీ ఆయనకు అంటటం లేదు. అన్నీ చూస్తూనే ఉన్నాడు, ఆ వాసనలు వస్తున్నాయి, అటు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి, పక్కకు తప్పుకొని పోతున్నాడు. అనేకమైన స్త్రీలను చూశాడు, వివస్త్రలైన స్త్రీలను చూశాడు, అనేకమైన దృశ్యాలు చూశాడు. ఏమీ ఆయనకు మనస్సు చలించలేదు. ఇదే బుద్ధి నిశ్చయము. అందుకనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత, ఇవన్నీ వస్తాయన్నమాట. బుద్ధిర్బలం యశస్సు ధైర్యం, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వము అరోగత అజాడ్యం. జాడ్యం ఉన్నది కాబట్టే వాడికి తెలివితేటలు ఉంది, అదే వీడికి తెలివితేటలు లేదంటే జాడ్యం ఉందని అని అర్థం. అందుకని హనుమని సేవించితే జాడ్యం పోతుంది అనమాట. అజాడ్యం వాక్పటుత్వంచ, వాక్పటుత్వం అనమాట. మనం మాట్లాడేటువంటి విధానం ఎట్లా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్లు మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని ఎలా మెప్పించాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఆ వాక్కుల యొక్క శక్తి. కొంతమంది మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడి నాకేం అర్థం కావట్లేదు అంటాడు. వాడు 10 నిమిషాలు నువ్వు మాట్లాడి నాకేం అర్థం కాలేదు అంటాడు. వాడు మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. అంటే చూసిన అంటే దాని అర్థం వాక్పటుత్వం లేదనమాట. వాడు చెప్పేదాన్ని ఏ విషయం ఎట్లా చెప్పాలని లేదనమాట. అది అట్లా ఆ విధంగా మనకు హనుమని గురించి తెలుసుకోవాలి. కానీ హనుమ ఏమంటున్నాడు, సీత కనపడలేదు కాబట్టి దుఃఖం మొదలుపెట్టాడు. సీత కనపడలేదు, అలానే వెళ్ళాననుకో, సీత కనపడలేదండి నేను ఎంత వెతికాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు అనుకో, శ్రీ రామచంద్రమూర్తి నమస్కారం చేసి సీతాదేవి చూడలేకపోయినానయ్యా ఇంత అంటే వెంటనే ఏమవుతుంది, రామచంద్రమూర్తి ప్రాణాలు వదులుతాడు, లక్ష్మణుడు ప్రాణాలు వదులుతాడు, సుగ్రీవుడు ప్రాణాలు వదులుతాడు. ఇవన్నీ తెలిసినటువంటి వెంటనే భరతుడు ప్రాణం వదులుతాడు. అక్కడ వాళ్ళ తల్లిళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రాణాలు వదులుతారు. వీళ్ళందరూ తెలిసి అయోధ్య ప్రజలు ప్రాణాలు వదులుతారు. కాబట్టి అందరూ ప్రాణాలు వదిలేవాళ్ళేను. ఒక్క మాట ఏమిటంటే, సీతాం దృష్ట్వా కాదు అదృష్ట్వా అంటే. దృష్ట్వా అంటే చూశాను అని, అదృష్ట్వా అంటే చూడలేదు. ఒక మాట అంటే ఇంత దూరం వచ్చినటువంటి పని ఏమిటనమాట, ఏం సాధించలేవని. చూసిరా అంటే నేను సాధించలేదని అర్థం వస్తుంది అని ఇన్ని ఆలోచనలు చేశాడు. అన్ని ఆలోచనలు చేసి ఆయన ఇక్కడ మనకందరికీ ఒక ముఖ్యమైనటువంటి ఒక